అందరికీ థర్స్డేకి టాబ్లెట్స్ ఇస్తారా? ఎవరు కానీ పాటలు కానీ రైమ్స్ కానీ నంబర్స్ కానీ నేర్పించిన స్టార్ట్ చేయండి. ఏదో అంటే ఇంకా రావాలి బయట పిల్లలంటే ప్లస్ అంటే ఇప్పటికీ యువకులు నమ్మేసుకుంటే ఆ టైంలో మాట్లాడతారు. ఫోటో తీసుకొని ఫోన్ నెంబర్ ఉందా మీకు? ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తారా? ఓకే, ఫోన్ చేస్తే రతిపాడు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్న మనకి సిహెచ్సిను తర్వాత ఇక్కడ ఉన్న హై స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి సిహెచ్సి సంబంధించి డాక్టర్స్ స్టాఫ్ అంతా ఆల్మోస్ట్ సఫిషియెంట్గా ఉన్నప్పటికీ సిహెచ్సిలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న రీజన్ వల్ల అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఓపీ కానీ ఐటీ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ వార్డ్లో కానీ అంతా కూడా మనకు కొంచెం తక్కువగా ఉన్నారు. మనకి త్వరలో ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి సిహెచ్సిని కూడా పూర్తి స్థాయిలో నడపడానికి కూడా డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం బిల్స్ పెండింగ్ ఇష్యూ వల్ల కాంట్రాక్టర్ ఇంకా వర్క్ టేకప్ చేయలేదు. సో అది కూడా మనము స్టేట్ లెవెల్లో సీనియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలో సార్ట్అవుట్ చేసి సిహెచ్సిని కంప్లీట్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటాము. ఇదే కాకుండా అక్కడ సిహెచ్సిలో ముఖ్యంగా గైనకాలజీ మనకి మంచి డెలివరీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అల్ట్రాసౌండ్ మెషిన్ లేదు, దానివల్ల చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు అనేది కూడా చెప్పడం జరిగింది. సో దానికి కూడా మన పిహెచ్సి అల్ట్రాసౌండ్ గురించి దాన్ని షిఫ్ట్ చేయడానికి కోసం కూడా మాట్లాడడం జరిగింది. సో అది కూడా త్వరలో చేయడం జరుగుతుంది. స్కూల్ దగ్గర వచ్చినప్పటికీ మనకి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూలు మనకి దాదాపు 400 మెంబర్స్ ఇప్పటికి ఇక్కడ ఎన్రోల్ అయి ఉన్నారు. బట్ ఇంకా కూడా ఎన్రోల్మెంట్ పెంచడానికి మండల్లో ఉన్న సచివాలయం సిబ్బంది కానీ స్కూల్లో టీచర్స్ కానీ జాయింట్ టీమ్స్ వేసుకొని తహసీల్దార్ని, ఎంపీడీఓని, మండల్ స్పెషల్ ఆఫీసర్ని ఇంకా కూడా కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు టేకప్ చేసి ఎంఈఓస్, ఎస్ఎస్, సమగ్ర శిక్ష స్టాఫ్ అందరినీ కూడా కలుపుకొని ఇంకా కూడా ఎన్రోల్మెంట్ పెంచమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకి వచ్చే హూఎవర్ హెస్ బీన్ ఎన్రోల్డ్ ఆ స్టూడెంట్స్లో కూడా అటెండెన్స్ పేరెంట్స్తో రెగ్యులర్గా ఫాలో అప్ చేసి అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది.
వచ్చిందండి. సో దట్ ఈస్ ఆల్సో అండర్ ఎంక్వైరీ. మనం యూజువల్లీ ఏంటంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేసి తర్వాత చార్జెస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. మేడం సిఎస్ ఇక్కడ రేషన్ షాప్ ఏమేమి ఎంటర్ చేస్తున్నారు వాళ్ళకి? డైలీ ఎన్ని అవుతుంది? మీరు డాక్టర్ ఇప్పుడు మీరు టైంకి అంత మందు ఫుడ్డు డాక్టర్ కావడము మెడిసిన్స్ అవి అంతా ఏమైనా బయట తీసుకున్నారా? యూజువల్లీ ఈవినింగ్కి లైక్ మీరు స్టాక్ అవైలబిలిటీ ఆ రోజు ఎంత ఇష్యూ అయింది అనే దాన్ని బట్టి యువర్ డిస్టెన్స్. బట్ దిస్ ఆల్సో దిస్ పేషెంట్ వైస్ ఇచ్చేది యువర్ నాట్ అప్గ్రేడింగ్ అంటే అంటే ఈ ఔషధిలో మీరు పేషెంట్ డీటెయిల్స్ యూజువల్లీ ఈవినింగ్కి లైక్ మీరు స్టాక్ అవైలబిలిటీ ఆ రోజు ఎంత ఇష్యూ అయింది అనే దాన్ని బట్టి యువర్ డిస్టెన్స్. బట్ దిస్ ఆల్సో దిస్ పేషెంట్ వైస్ ఇచ్చేది యువర్ నాట్ అప్గ్రేడింగ్ అంటే అంటే ఈ ఔషధిలో మీరు పేషెంట్ డీటెయిల్స్ చేసే వాళ్ళు మేడం వచ్చేసి వెనకాల డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు బేసిక్లీ వాళ్ళకి క్లీనింగ్ మెటీరియల్ అంతా మీరే ఇస్తారు. అదే బట్ అంతా మీదే బేసిక్ కాంట్రాక్ట్ మీదే దగ్గర అంటే ఎవరి దగ్గర ఇక్కడ హాస్పిటల్ ఎవరు చూస్తారు? మీరే చూస్తారా? ఈ ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ కూడా మీరేనా? మీకు జీడీఏ శాంక్షన్ షిఫ్ట్ కానీ అయితే ఒరిజినల్ ప్లాన్లో పాత బిల్డింగ్ కూడా వాడేటట్టు ఉంటారు. లైట్గా కొంచెం చీకటి లైట్లో అది చీకటి అందు కాదు అక్కడ థర్డ్ క్లాస్ దేనికండి బయట అంటే నీరు బయట తర్వాత ఈ రోడ్డు హైవే మాకు మొత్తం 30 మంది తీసుకోండి మిగతా వాళ్ళని. ఒక్కొక్క స్కూల్లో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అన్ఏబుల్ టు లైక్ ఉన్న 30-40 టీచర్స్ అన్ఏబుల్ టు మేనేజ్ టైప్ సిచ్యువేషన్ కూడా ఉంది. మళ్ళీ మీకు అంతమంది ఉన్న చాలా కంఫర్టబుల్గా మేనేజ్ చేసుకుంటారు. అది కూడా ఒక సెక్షన్లో ఎన్రోల్మెంట్ లేదు. ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? థర్డ్ ఇయర్ అంటే ఇప్పటికే 2 క్లాసెస్ అంటే ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 years నుంచి థర్డ్ ఇయర్ 10th రిజల్ట్ అండి మాకు 131 అండి. 131 ఏప్రిల్ అయింది. 113 పాస్ అయ్యారు. 86% సప్లిమెంటరీలో 18 మంది పాస్ అయ్యారు. ఓవరాల్ 7%. బట్ ఈసారి మన స్ట్రాటజీ ఏంటి? ఈసారి ఆల్మోస్ట్ 90 థియేటర్ అంతా ఎవరు చూస్తారు? ఇది ఇదంతా స్టాక్ అంతా ఎక్కడ ఉంది?
ఇస్తాను. ఏమేమి వస్తాయి 11 రకాలంటే లిస్ట్ ఉందా? మొన్నగా ఇది పెద్దగా ఉంది కాబట్టి 5 pounds అలా